మొత్తం ఈ మొదటి కీర్తనలో 6 చరణాలు ఉన్నాయి. అధ్యాయం అయితే కీర్తన కాకుండా వాక్యం అయితే వచనాలు అంటాం. 6 వచనాలు ఉన్నాయి అంటాం. ఇది కీర్తన కాబట్టి 6 చరణాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాను. 6 చరణాలు. 6 చరణాల్లో 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. దీన్ని మీకు అర్థం కావటానికి 6 ప్రశ్నలు ముందు మనం వేసుకొని వాటికి ఆన్సర్ చూద్దాం. మొట్టమొదటి చరణానికి ఏమి చెయ్యకూడదో అనే ప్రశ్న. మొట్టమొదటి చరణానికి ఏమి చెయ్యకూడదు. రెండో చరణానికి ఏమి చెయ్యాలి. రెండో చరణానికి ఏమి చెయ్యాలి. మూడో చరణానికి చేస్తే ఏమి వస్తుంది. నాలుగో చరణానికి చేయని వారు ఎలా ఉంటారు. చేయని వారు ఎలా ఉంటారు. ఐదోది వారి పరిస్థితి ఏమిటి, అంటే చేయని వారి పరిస్థితి ఏమిటి. ఆరోది ముగింపు ఏమిటి. ఇది ఆరోది. ఎంతమందికి గుర్తుందో సరే, నేను వివరించుకుంటా వెళ్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది ఏంటంటే ఏమీ చేయకూడదు. మనం చేయకూడనిది ఏమిటో అది మొదటి చరణంలో ఉందండి. మనం ఏం చేయకూడదో అది మొదటి చరణంలో ఉంది. మనం ఏమి చెయ్యాలో రెండో చరణంలో ఉంది. అలా చేస్తే ఏమొస్తుందో మూడో చరణంలో ఉంది. చేయని వారు ఏమవుతారో నాలుగో చరణంలో ఉంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఐదో చరణంలో ఉంటుంది. ముగింపు ఏంటో ఆరో చరణంలో ఉంటుంది. సినిమాకి ముగింపు ఉంటుంది. శుభం కార్డు, శుభం అని వేస్తారు. అంటే ఇక ముగింపు అయిపోయింది, ఇక అంతటితో క్లోజ్, ఇక కథ లేదు, కథ అయిపోద్ది. మన మనిషి జీవితానికి కూడా ముగింపు ఉంది. ఒక రోజు శుభం కార్డు వేస్తాడు యేసయ్య. శుభం కార్డు వేసినప్పుడు ఇక ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఇప్పటి వరకు బ్రతికి చనిపోయిన వాళ్ళు కానీ అప్పటికి బ్రతికున్న వాళ్ళు కానీ వాళ్ళకు ఒక ముగింపు చూపిస్తాడు ఆయన. నిత్య రాజ్యమా, నిత్య నాశనమా, నిత్య నరకం అనేది చూపిస్తాడు. దాంతో క్లోజ్, సినిమా అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సినిమా అయిపోద్ది, మన బ్రతుకు సినిమా. రైట్. అయితే దానికి ముందు ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవుడు ఏ విధంగా ఉండాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, చేస్తే ఎలా ఉంటాడు, చేయకపోతే ఎలా ఉంటాడు, వాడి పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా ఈ కీర్తనలో దావీదు భక్తుడు చాలా చక్కగా రాశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయాలండి ఇవి. ఈ కీర్తన, ఈ మొదటి కీర్తనలో చిన్న కీర్తన అయినా చాలా ప్రాముఖ్యమైన అమూల్యమైన విషయాలు ఉంటాయి ఇందులో. ప్రతి మానవుడు తెలుసుకోవాలి ఈ కీర్తనలోని విషయాలు. ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిలోనికి వచ్చిన ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ప్రాముఖ్యంగా తెలుసుకొని ఉండాలి. నెంబర్ 1, కీడెంచి మేలెంచమన్నట్టుగా ముందు ఏమి చెయ్యకూడదో రాయబడి ఉంది. ఏమి చెయ్యకూడదో రాయబడి ఉంది ముందు. ఏం చేయకూడదంట ఇప్పుడు చూడండి. మొదటి చరణం, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోమాకు. ఇది మనం చేయకూడని. రెండో చరణంలో మనం ఏం చేయాలో చెప్పాడు. మొదటి చరణంలోనేమో మనం చేయకూడని, రెండో చరణంలో ఏమో మనం ఏమి చెయ్యాలో చెప్పాడు. ఏం చేయకూడదంట, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. అది దుష్టుల ఆలోచన ఏంటి, ఎలా ఉంటుంది దుష్టుల ఆలోచన? 10వ కీర్తన దగ్గరికి రండి, ఒక్క మాట చూపిస్తాను మీకు. అసలు దుష్టుడు ఎలా ఉంటుందో, దుష్టుడి ఆలోచన ఎలా ఉంటాయో మనకు అర్థమైంది. చూడండి 3వ చరణం దగ్గర నుంచి చూడండి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి. రెండో వచనం కూడా, రెండో చరణం కూడా, దుష్టుడు గర్విస్తాడు, దీనుని వడిగా తరుముచున్నాడు. 3వ చరణం చదవండి. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు. దుష్టులు అతిశయపడతారంట. 4వ చరణం చూడండి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు. దుష్టులకి పొగరెక్కువ అంట. దుష్టులు పొగరెక్కి ప్రవర్తిస్తారంట. ఆ కింద దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచిస్తారంట. అర్థమవుతుందా? అంటే దుష్టులు ఎలా ఉంటారంటే గర్వంతో ఉంటారు. దుష్టులు ఎలా ఉంటారంటే అతిశయపడతారు. దుష్టులకి ఏముంటుందంటే పొగరు ఉంటుంది. దుష్టులు అసలు దేవుడు లేడు అనుకుంటారంట. అబ్బా, అది దుష్టులు చేసే పని. దుష్టుల యొక్క పరిస్థితి అలా ఉంటుంది. అసలు దుష్టుడు ఏమనుకుంటాడంటే దేవుడు లేడు. ఏమనుకుంటాడు దుష్టుడు?
దేవుడు లేడు అని అనుకున్నాడు అంటే ఇక వాడు ఏదైనా చేస్తాడు, వాడు ఎలా అయినా ఉంటాడు, వాడికి ఒక పద్ధతి ఉండదు. ఇప్పుడు తోటమాలి లేనటువంటి తోట ఎలా ఉంటుంది చెప్పండి. లేకపోతే మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంటిలో స్త్రీ లేని ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత గందరగోళంగా ఉంటుంది. కొంతమంది స్త్రీలు ఉన్నా కూడా వాళ్ళ ఇల్లు అలాగే ఉంటాయి లేండి, అది వేరే విషయం, అలా ఉండకూడదు. అసలు స్త్రీ లేని ఇల్లు శుభ్రంగా ఉండదు, గందరగోళంగా ఉంటుంది, ఎలా పడితే అలా ఉంటుంది. అలాగే నాకు అసలు దేవుడు లేడు, నేను దేవుడు లేని మనిషిని అనుకున్నాడు ఎట్టుంటాడు చెప్పండి, వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. ఇప్పుడు మనకు ఒక భయం ఉంటుంది, అయ్యో దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడని. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి అయ్యో దేవుడు ఉన్నాడు నన్ను చూస్తాడు కాబట్టి నేను భయంతో నడుచుకోవాలని మనకుంటుంది. అసలు ఈ దుష్టుడు అనేవాడికి దేవుడు అనేవాడే లేడు అని అనుకుంటాడంట వాడి మనసులో. ఇక వాడు ఎలా వెళ్తాడు, ఎలా ఉంటాడు, వాడు ఎలా నడుచుకుంటాడు, వాడి నడక ఎలా ఉంటుంది, ఇష్టానుసారంగా నడుచుకుంటాడు వాడు, నా ఇష్టం. అందుకనే దుష్టులకి పొగరు ఎక్కువ, దుష్టులకి గర్వం ఎక్కువ, దుష్టులకు అతిశయం ఎక్కువ. రే నా ఇష్టం, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు, దేవుడు అనేవాడు లేడు, ఏమీ లేడు అని చెప్పేసి ఇష్టానుసారంగా నడుచుకుంటుంటాడు దుష్టుడు. కాబట్టి నెంబర్ 1 మాట ఏమన్నాడంటే దావీదు భక్తుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవద్దు, దేవుడు లేడు అని అనొద్దు. దుష్టుడు దేవుడు లేడు అంటాడు, మీరు అలా అనొద్దు. మనకెవరుంటారు చెప్పండి, మనకి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అంటే దేవుని మాట ఉంది, దేవుడు మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని శాసనాలు ఇచ్చాడు, కొన్ని కట్టడలు ఇచ్చాడు, దాని ప్రకారం నడుచుకోమన్నాడు. ఇదిగో నేను మీకు తెలియజేస్తున్నాను, ఆ దినాన మోషేకి ఇశ్రాయేలీల కొరకు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషే తీసుకెళ్ళి ఇశ్రాయేలీలకి అన్నాడు. ఏముంది ఆ ధర్మశాస్త్రంలో? ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నేనే, సర్వ సృష్టికర్తను, సర్వమును నడిపిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ సృష్టించింది నేనే, దేవుడు లేడు అని అనుకోవద్దు, నేనున్నాను అని చెప్పి మొట్టమొదటి ఆజ్ఞే నీ దేవుడైన యెహోవాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దుష్టుడు ఏమంటాడంటే దేవుడు లేడు అంటాడు. వీన్ని నాస్తికులు అంటారు. ఆస్తికులు అంటే దేవుణ్ణి నమ్ముకున్నవారు, నాస్తికులు అంటే దేవుడు లేడని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనందరం ఆస్తికులు, మనం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం. నాస్తికులు ఉంటారు, ఎంత ఘోరంగా మాట్లాడతారంటే వీళ్ళు. అప్పుడప్పుడు మనకి టీవీలలో వీళ్ళని ఇంటర్వ్యూలు చేస్తుంటారు, ఈ నాస్తికుల్ని, దేవుడు లేడని చెప్పేవాళ్ళని. వాళ్ళు అంతా వ్యతిరేకంగా మాట్లాడతారు, సృష్టికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఈ దుష్టుల యొక్క ఆలోచన అంతా కూడా గందరగోళంగా ఉంటుంది, సృష్టికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటుంటారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు, ఒక క్రమం లేనట్టు ముందుకెళ్తారు. వాళ్ళకు ఒక క్రమం కూడా ఉండదు, ఓ పద్ధతి కూడా ఉండదు. కాబట్టి మొట్టమొదటి మాట దావీదు ఏమంటున్నాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకెవరు ఉంటారు? దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. కాబట్టి ఆయన మాట ప్రకారం నడుచుకోవాలి, ఆయన ఆలోచన ప్రకారం నడుచుకోవాలి. దుష్టుల ఆలోచన ప్రకారం మనం నడుచుకోకూడదు. ఇది నెంబర్ 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత పాయింట్కి వెళ్తున్నాను. పాపుల మార్గమున నిలబడకూడదు, నిలవద్దు. పాపుల మార్గమున నిలవద్దు. పాపులు అనగా ఎవరు? యోహను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏది అతిక్రమిస్తే పాపం? ఇందాక చెప్పా మీకు, దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ఇశ్రాయేలీలకు ఆజ్ఞలు. ఒక్క ఆజ్ఞ మొట్టమొదటిది చూపించా, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నానని చెప్పాడని. ఆ తరువాత కింద ఆజ్ఞలు చూస్తే ఆయన మనం ఎలా నడుచుకోవాలో అవి చెప్పాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు. అక్కడ వరుసగా ఉంటాయి ఆజ్ఞలు.
నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కనపడతలేండి, మీరు తర్వాత చూసుకోండి. కానీ ఈ ఆజ్ఞలు అతిక్రమించకూడదు. మనం అతిక్రమించటమే పాపం. మనం అతిక్రమించకూడదు. కొంతమంది ఉంటారు లోకంలో, వాళ్ళు అతిక్రమిస్తుంటారు ఈ పాపాలు, ఈ ఆజ్ఞలు అతిక్రమిస్తూ పాపాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ నువ్వు నిలబడకూడదు. అర్థమవుతుందా? అది మనం చేయకూడని పని. వాళ్ళు ఎవరైతే అవి చేస్తున్నారో వాళ్ళ దగ్గర అసలు మనం నిలబడకూడదంట. ఎక్కువసేపు నిలబడ్డామనుకో వాళ్ళవి కూడా మనకు ఎక్కుతాయి. ఏమండి? అలా అని వాళ్ళని మనం అంటరాని వాళ్ళగా చూడటం అని కాదు. హాయ్ అంటే హాయ్ అంతే. వాళ్ళ మార్గంలో మనం నడవకూడదు. వాళ్ళు ఎక్కడైతే నుంచున్నారో అక్కడ మనం నుంచోకూడదు, నిలబడకూడదు. నిలబడ్డామా సాతానుగాడు మనల్ని కూడా ఆకర్షిస్తుంటాడు. వాళ్ళు చేసేది ఏదో బాగుందే, వాళ్ళు చేసే పని బాగుంది, వాళ్ళ ఆజ్ఞ అతిక్రమిస్తూ ఏవేవో చేస్తుంటారు వాళ్ళ కార్యక్రమాలు. అందుకని వాళ్ళ దగ్గర మనం కూడా నిలబడ్డామనుకో ఎక్కువసేపు మనం కూడా ఆకర్షించబడతాం. అందుకని కొంతమంది అసలు అన్యుల పెళ్ళిళ్ళకి వెళ్ళరు, అన్యులు చేసేటటువంటి కార్యక్రమాలకు వెళ్ళరు. ఈ మాటను ఆధారం తీసుకొని వెళ్ళరు. నిజమే, నీకు నిజంగా నిలకడ లేకపోతే అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, ఆటోమేటిక్గా చూసావనుకో, రేపు మా అబ్బాయి పెళ్ళికో మా అమ్మాయి పెళ్ళికో నేను కూడా ఇలా చేయాలని ఆకర్షించబడతావు నువ్వు. కాబట్టి వెళ్ళకపోవటమే మంచిది. నీ మనస్సు నిబ్బరం చేసుకొని వెళ్ళాలి తప్పితే ఎల్లైనా అలా ఉండి అలా వచ్చేసేయాలంతే. ఎక్కువసేపు అక్కడ కూర్చున్నా, ఎక్కువసేపు అక్కడ నిలబడ్డా, ఎక్కువసేపు వాళ్ళతో సంభాషించినా ఆటోమేటిక్గా వాళ్ళ మార్గంలో నడిచే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పు. ప్రాముఖ్యంగా బాప్తిజం తీసుకున్నటువంటి బిడ్డల జాగ్రత్త ఇటువంటి విషయాల్లో. సాతాను ఎప్పటికప్పుడు మిమ్మల్ని లాగాలని చూస్తుంటాడు వాడు. కాబట్టి దుష్టులుగా ఉన్నటువంటి వారు, పాపులుగా వెళుతున్నటువంటి వారు, ఆజ్ఞ అతిక్రమించి వెళుతున్నటువంటి వారి దగ్గర ఎక్కువసేపు నిలబడొద్దు, ఎక్కువసేపు వారితో కూర్చోవద్దు, ఎక్కువసేపు వారితో మాట్లాడొద్దు. ఆటోమేటిక్గా వారి మార్గాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. గుండె నిబ్బరం చేసుకొని ఉండండి అట్లాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. స్తోత్రం చెప్పండి. భలే ఆకర్షిస్తుంటే, అరే వాళ్ళ పని చేస్తే వాళ్ళకి అది కలిసి వస్తుంది కదా, వాళ్ళకి ఇది కలిసి వస్తుంది కదా, వాళ్ళకి బాగుంది కదా, వాళ్ళు ఇలా వెళ్తున్నారు కదా ముందుకి, కాబట్టి బాగుంది కదా అనుకొని మనం కూడా ఆకర్షించబడ్డామనుకో, రేపొద్దున ఏం జరిగిద్దంటే ఏసీ ముందు నించున్నప్పుడు మన తుప్పు వదిలిపోద్ది. ఆడ వదల కొడతాడు ఆయన. ఎక్కడ వదల కొడుతుంటాడు, దానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడ చూపిస్తుంటాడు. అక్కడ అసలు ఆయన ముందు నుంచున్నప్పుడు ఇంకా చాలా ఆయన మనకి ఆయన కోపాగ్ని మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోకూడదు. ఈ మొదటి ఆదివారం ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమి చేయకూడదో. ఇదిగో 365 రోజులు ఉంది నీ ముందు. జాగ్రత్త. ఈ 2026 సంవత్సరం ఇవి చెయ్యబాకని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ కూర్చోకూడదంట నువ్వు? అపహాసకులు ఉంటారు కొంతమంది. అపహాసకులు అనగా సత్యాన్ని హేళన చేసేవాళ్ళు, సత్యాన్ని అవహేళన చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. దేన్ని? సత్యం. సత్యమేది? దేవుని యొక్క వాక్యమే సత్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ దేవుని యొక్క వాక్యాన్ని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు, నవ్వుతుంటారు. యేసయ్యను శిలువ మీద వేలాడాడంటరా, మేకులు కొట్టించుకున్నాడంటరా, చచ్చిపోయాడంటరా, ఇలా దేవుడు అని చెప్పి నవ్వుతుంటారే. వాళ్ళతో కూర్చోబాక, వాళ్ళతో ఎక్కువ స్నేహం చేయబాక, వాళ్ళతో ఎక్కువ గడపబాక. ఆటోమేటిక్గా మనకి కూడా కోపం వస్తుంది. మరలా అనవసరంగా వాళ్ళతో సమాధానం లేకుండా చేసుకోవటం, వాళ్ళతో ఇబ్బందులు. కాబట్టి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అపహాసకులతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళతో కలిసి కూర్చోకూడదు, వాళ్ళతో కలిసి దూరంగా ఉంటేనే మంచిది. ఎవరితో అండి? ఎవరితో కూర్చోకూడదు మనం? మనం చేసే ముచ్చట్లన్నీ వాళ్ళతోనే. మనం చేసే ముచ్చట్లన్నీ వాళ్ళతోనే. రైట్. నువ్వు నిజంగా వాళ్ళతో కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తే, కూర్చోవలసిన పరిస్థితి వస్తే
మధ్య మధ్యలో యేసయ్యని తీసుకొస్తూ ఉండు. దేవునికి స్తోత్రం. యేసయ్య గొప్ప కార్యాలు, యేసయ్య చేసినటువంటి అద్భుత కార్యాలు, యేసయ్య ఎందుకు ఆ త్యాగం చేశాడో, యేసయ్య ఎందుకు కొరకు చనిపోయాడో. అరే అబ్బాయి, యేసయ్య చనిపోకపోతే నీకు మూడేదిరా నాయనా, నీకు మూడకుండా ఉండటానికే యేసయ్య కలువరి శిలువలో మరణించాడు. ఆయన ఆ మేకుల నుంచి విడిపించుకోలేక కాదు, ఆయన కొడతా ఉంటే ఎందుకు తల ఉంచుకున్నాడంటే నీ కోసమే, లేకపోతే అది నీకు మూడేది. నీకు మూడకుండా ఉండటానికి నీ పాపమంతా ఆయన భుజాన్ని వేసుకొని ఆయన పడ్డాడని చెప్పు. కూర్చోవలసిన పరిస్థితే వస్తే, ఎక్కువసేపు కూర్చుంటే ఈ పరిస్థితి ఈ విధంగా చెప్పటానికి ప్రయత్నం చేయి. లేకపోతే అపహాసకులతో కూర్చోటానికి ప్రయత్నించవా, దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయి. వాళ్ళతో మనం కూర్చోకూడదంట. స్పష్టంగా చెప్తున్నాడు దావీదు భక్తుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చోకూడదు. నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. కాబట్టి ఈ వీటిల్ని మీరు మీ హారాలుగా తీసుకొని మీరు మీ దగ్గర పెట్టుకొని మీ హృదయంలో పెట్టుకొని మాటలు ఈ 2026 సంవత్సరం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. మొదటి చరణంలో మనం ఏమి చేయకూడదో కనపడుతుంది. ఇప్పుడు రెండో చరణం దగ్గరికి రండి, అక్కడ మనం ఏమి చేయాలో కనపడుతుంది. రెండో చరణంలో అలా చేయకుండా యెహోవా ధర్మశాస్త్రమనందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది చేసామనుకో ఆటోమేటిక్గా వాళ్ళకి దూరంగా ఉంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఏం చేయాలి మనం? దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చెయ్యాలి. 2026 సంవత్సరం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చెయ్యండి, ఎక్కువగా చదవండి. మీకు ఆల్రెడీ మొన్న చెప్పినట్టున్న రోజుకు 3 అధ్యాయాలన్నా చదవండి. దివారాత్రాలు ఏం ధ్యానం చేస్తారు, చేయలేరు. కానీ మినిమం ఒక్క 3 అధ్యాయాలన్నా ధ్యానం చేయండి, చదవండి. చదువుతూ ఉండండి, వాక్యాన్ని చదువుతూ ఉండగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవాది దేవుడు మీకు నేర్పిస్తూ ఉంటాడు. ఏదన్నా మీకు రాకపోతే మీరేం చేస్తారు అంటే ఒక పేపర్ మీద రాయండి, ఆ ప్రశ్న తెలియజేయండి. తెలియజేస్తే దాని గురించి మేము కూడా ఆలోచన చేస్తాం, మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అలాగే పెట్టుకొని ఉండబాకండి. ఆ డౌటు, ఆ ప్రశ్న ఏదన్నా ఉంటే దాన్ని చెప్పండి, దాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ ద్వారా 9-10 మంది తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలంట? ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించాలంట. వారు ధన్యులంట. జార్జ్ ముల్లర్ అనేటటువంటి ఆయన 130 సార్లు ఏమో బైబిల్ చదివాడండి. మొత్తం బైబిల్ 130 సార్లు చదివాడు. 100 సార్లు చదివిన తర్వాత ఒక ఆయన వెళ్ళి అడిగాడంట ఆయన్ని, జార్జ్ ముల్లర్ గారు, మీరు ఇన్నిసార్లు బైబిల్ చదివారు కదా, మీరు ఎంతవరకు బైబిల్ని నేర్చుకున్నారు, ఎంతవరకు మీకు బైబిల్లోని విషయాలు అర్థమైనవి? నాకు తెలిసి మొత్తం వచ్చేసి ఉంటుందండి మీకు బైబిల్ అంటే. ఆయన అన్నాడంట, అయ్యా ఇన్నిసార్లు చదివినా ఇంకా 1వ తరగతిలోనే ఉంటాను నేను. డిగ్రీకి రావాలంటే నా జీవితాంతం చదివినా కూడా బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోలేమయ్యా, నేర్చుకోలేము, అంత గని ఉంది బైబిల్లో అని అన్నాడంట. కొంతమందికి ఒక్కసారి బైబిల్ చదవగానే అబ్బో మేము మొత్తం బైబిల్ చదివేశామని అంటారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. లేకపోతే ఒక అధ్యాయం చదివారనుకో రోజుకి. మొన్న ఒకటి చదువుతున్నాడు నాతో, ఏమని చదువుతున్నాడంటే పొద్దున్నే లేచి క్యాలెండర్లో వాగ్దానం చదువుకుంటాడంట. అడు ఫీల్ అవుతాడంట, అబ్బా ఈ వాగ్దానం చదువుకున్నాను, 10 అధ్యాయాలు చదివినట్టే అనుకుంటాడంట. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? మీ ఇళ్లల్లో ఉన్నటువంటి క్యాలెండర్ చూసుకొని ఆ రోజు వాగ్దానం చదువుకొని బయటకు వస్తారు కొంతమంది. అయిపోయింది నేను చదివేశాను. మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు మళ్ళీ అదే వాగ్దానం. ఏదో ఒక ముక్క ఉంటుంది అక్కడ, ఒక వచనం కూడా ఉండదు. వచనంలో సగమే ఉంటుంది ఆ క్యాలెండర్లో. అది చదువుకొని నేను వాక్యం మొత్తం చదివేశాను అనుకుంటారంట చాలామంది. చాలా చదివేశాను ఈరోజు వాక్యం అనుకుంటారంట. 100 సార్లు చదివినటువంటి జార్జ్ ముల్లర్ బైబిల్ ఆయన అన్నాడంట, నేను ఇంకా 1వ తరగతికి కూడా వచ్చానో రాలేదో బైబిల్లో, డిగ్రీకి రావాలంటే నా జీవితం ఎక్కడ సరిపోద్ది అన్నాడు. కాబట్టి మనం 2-3 సార్లు కూడా బైబిల్ సరిగ్గా చదివి ఉండడం, మనకు అప్పుడే చాలా చదివేశానులే బైబిల్, అంతా చదివేశానులే అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి దివారాత్రము ఆయన మాటలు ధ్యానించువాడు ధన్యుడు. 2 చేతులతో ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి.
మీరు ఎంతగా వాక్యాన్ని ధ్యానం చేస్తే అంత ధన్యులవుతారండి. నేను చెబుతున్న మాటగా పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు. మీరు దివారాత్రము బైబిల్ని ధ్యానం చేయండి, చదువుతూ ఉండండి, మీరు ధన్యులవుతారు. చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే చదివించుకోవాలి. మీరు కూడా తప్పదు. చదువు రాదు అని మోటాముల్లే సర్దే బాకండి. చదువు రాకపోయినా చదివించుకోవటానికన్నా ప్రయత్నం చేయండి. చదివించుకోవాలి. మన దగ్గరకు వస్తారు హందులుగా ఉన్నటువంటి వారు, కళ్ళు లేనటువంటి వాళ్ళు వస్తారు వాక్యాలు చెప్పటానికి. పోయినసారి ఒక ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? కాకినాడ నుంచి ఆయన వచ్చాడు. విక్టర్ పాల్ గారు. ఆయన్ని స్టేషన్కి ఎక్కించడానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగాను, మీరు ఎలా, ఆయనకు ఆల్రెడీ లిప్పు ఉంది, ఆయనకు ఒక భాష ఉంది, ఆ పొద్దాకలు దాంతో చదవలేరు. ఎట్లా మీరు ఎలా అంటే చదివించుకుంటాను. మా పిల్లల చేత, మా ఆవిడ ఉంది, మా ఆవిడ చేత, లేకపోతే నా కొడుకు నా కూతురు చేత నేను చదివించుకుంటాను. రోజు కొన్ని అధ్యాయాలు చదివించుకుంటాను. అంటే కళ్ళు లేనివాడు చదివించుకొని తెలుసుకుంటున్నాడు వాక్యాన్ని. మీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు ఆ చదువు రాదులే అని నిర్లక్ష్యం చేయకుండా మీ పిల్లల చేత, ఎవరైతే దేవుడు చూపిస్తాడు, దారి చూపిస్తాడు, ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ చేత చదివించుకోండి. వాక్యాన్ని చదివించుకొని జాగ్రత్తగా వినండి. ఒక అధ్యాయం 2 అధ్యాయాలు మినిమం ఒక 3 అధ్యాయాలన్నా రోజుకి మీరు ఫాలో అయితే మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అది మనం చేయాల్సిన పని. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎలా నడుచుకోవాలో, ఎలా వెళ్ళాలో మనకు అర్థమైపోతుంది. కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలని చక్కగా ఒక్క ముక్కలో దావీదు భక్తుడు చెప్పాడు. 2వ చరణంలో మనం ఏమి చేయాలో చెప్తున్నాడు. వాక్యాన్ని ధ్యానం చేయాలి. 3వ చరణంలో అలా చేస్తే ఏమి జరిగిద్దో చెప్తున్నాడు. అతడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఆ విధంగా నీటి కాలువల యోరను చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఎలా అయితే సకాలంలో నీరు అందిద్దో, గాలి అందిద్దో, అన్ని చక్కగా అందుతాయో, మీకు కూడా సకాలంలో దేవుడు అన్నీ మీకు ఇస్తాడు. ఏది కావాలో, ఏ రోజుకి ఏది కావాలో. కోట్లు వచ్చి పడవ కానీ, అసలు మన కోట్లు కూడా అక్కర్లేదు, కానీ మీకు ఏది అవసరమో, ఈ దినానికి మీకు ఏది కావాలో అది తప్పకుండా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు ఒక 100 రూపాయలు కావాలంటే దేవుడు అనుగ్రహిస్తాడు, మీకు ఇస్తాడు ఆ సమయానికి. ఏమండి, ఈరోజు మీకు మంచి భోజనం కావాలంటే భోజనం ఇస్తాడు. మీ శరీరానికి ఏది అవసరమో అది ఇస్తాడు. ఏ విటమిన్ అవసరమో ఆ విటమిన్కి కావలసిన పదార్థం ఇస్తాడు. అర్థమైందా? మీ శరీరానికి పులుపు కావాలనుకోండి, సి విటమిన్నో, ఈ విటమిన్నో, ఏ విటమిన్ అది తగ్గిందనుకోండి, పులుపు తినాలనుకోండి, నిమ్మకాయ మీ ముందుకు వచ్చేటట్టు చేస్తాడు, నిమ్మకాయ రసం. దేవునికి స్తోత్రం. తాగేటట్టు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటాడు, అవసరమైతే తాగే విధంగా చేస్తాడు. అది సకాలంలో మీరు ఫలిస్తూ ఉంటారు. సకాలంలో దేవుడు మీకు సహాయం చేస్తూ ఉంటాడు. అది దేవుని బిడ్డలకు మాత్రమే దేవుడిచ్చేటటువంటి గొప్ప కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీకు అవసరమైన సకాలంలో మీకు అందిస్తూ ఉంటాడు. అది ఆహారమా, అది అవసరతలా, అది ఆరోగ్యమా, అది ఏదైనా, ఏ దినానికి ఏది కావాలో అది మీకు వారు ఆ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారంట. కొన్ని ఆ కాలంలోనే ఫలాలు ఇస్తాయి, ఆ సమయానికి చక్కగా ఫలాలు ఇస్తూ ఉంటాయి. అలాగే మీరు కూడా ఆ కాలాల్లో చక్కగా ఫలాలు ఇస్తా దేవుడు మిమ్మల్ని ఫలిస్తా మిమ్మల్ని తీసుకెళ్తాడంట. మీరు ఏది చేసినా అది సఫలమైందంట. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారో, నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు ఎంతమంది క్యాచ్ చేస్తున్నారో మరి. వినుట మాత్రమే కాక ఆచరించేవారుగా ఉండండి. ఈ రోజు నుంచి మొదటి ఆదివారం మొదటి కీర్తనలో నుంచి మొట్టమొదటగా మనం చేయాల్సిన పనులు పరిశుద్ధాత్మదేవుడు నేర్పిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా, ఈ 2026వ ఈ 365 రోజులు మొత్తం మనం చేయాల్సిన పనులు పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
అబ్బో, ఇక్కడ ఒక మాట మీరు జాగ్రత్తగా వినండి. ఆదివారం మాత్రమే కాదు, ఇది ప్రతిరోజు చేయాల్సిన పనులు. దేవునికి స్తోత్రం. ఆదివారం మాత్రమేనని చెప్పి ఆదివారం ఇక్కడికి వచ్చి చదవబాకండి బైబిలు. మీ ఇళ్లలో, మీ దైనందిన జీవితంలో మీరు ప్రతిరోజు చెయ్యాలి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఉదయమా మధ్యాహ్నమా రాత్రి, ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేస్తా. కుదిరినప్పుడల్లా ధ్యానం చేస్తూ ఉండండి. ఎంత బాగుంటుందో. కొంతమందిని నేను చూస్తూ ఉంటానండి. ఈ మధ్య ఫోటోలు కూడా తీసి పెడుతున్నారు ఫేస్బుక్లో, వాటిల్లో, ఇన్స్టాగ్రాముల్లో. రైల్వే స్టేషన్లో కూర్చొని బైబిల్ చదువుతుంటారు కొంతమంది, రైళ్లలో కూర్చొని బైబిల్ చదువుతుంటారు కొంతమంది. ఒక ఆవిడ చెప్పులు కుట్టుకునే ఆవిడ చెప్పులు కుట్టుకుంటూ బైబిల్ చదువుతుంది. అక్కడ చెప్పులు కుట్టుకుంటూ బైబిల్ చదువుతుంది. ఒక ఆయన అదేదో పని చేస్తూ, ఆ చిన్న పనే, ఆ పని చేస్తూ అక్కడ బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. వాళ్ళకి ఏమీ లేదండి. వాళ్ళు రోడ్డు పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళకున్నటువంటి ఇంట్రెస్ట్ చూడండి బైబిల్ మీద. ఖాళీ దొరికితే బైబిల్ తీసి బైబిల్ చదువుతూ ఉంటారు. మనకి దేవుడు అన్నీ ఇచ్చాడు, మనల్ని చక్కగా నడిపిస్తున్నాడు, పని చేసుకునే కృపనిచ్చాడు, చక్కగా ఆహారం పెడుతున్నాడు, ఏమంటే మన అవసరతలు తీరుతున్నాడు. కాబట్టి సేపు మనం బైబిల్ చదువుకోవద్దా? సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు తీసి కాసేపు బైబిల్ చదువుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎడకి చెప్పండి ఆమేన్. ఇంకొక మనకి సౌలభ్యం, దేవుడు టెక్నాలజీని ఇచ్చాడు. ఒకవేళ మీతో బైబిల్ కొన్ని దగ్గరలకు తీసుకెళ్ళలేకపోయినా సెల్ ఫోన్లో చక్కగా బైబిల్ ఉంటుంది. ఆ బైబిల్ తీసి చూసుకోండి. ఇప్పుడు చాలా రకాల బైబిల్ వచ్చినాయి, చాలా రకాల యాప్లు వచ్చినాయి. ఆ యాప్లు ఎలా ఉంటాయంటే, మీరు ఈరోజు చదివిన అధ్యాయం అక్కడ వరకు మీరు చదివి అలా మీరు ఆపేసుకున్నారనుకో, మరలా మీరు ఓపెన్ చేసినప్పుడు అక్కడి నుంచే మీరు మరలా ప్రారంభించుకునే విధంగా చక్కగా మీకు అట్లాంటి యాప్లు వచ్చేసినాయి. హలో, చదువు రాని వాళ్ళకి చెప్పేది ఏంటంటే, బైబిల్ వచ్చినాయి, టాకీ బైబిల్ వచ్చినాయి, చక్కగా మీతో మాట్లాడతాయి. చక్కగా సెల్ ఫోన్లలో టాకీ బైబిల్ ఎక్కించుకోండి. ఎక్కించుకున్నారనుకో, మీరు చక్కగా ఆన్ చేసుకుంటే బైబిల్ మీతో మాట్లాడుతూ ఉంటుంది. బైబిల్ మీతో మాట్లాడుతుంది, దేవుని యొక్క వాక్యం మీకు వస్తూ ఉంటుంది. ఆదికాండము 1వ అధ్యాయం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఇలా చెప్పుకుంటా వెళ్తూ ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం, ఇలా అదే వినపడతా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరు చదవాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా టాకీ బైబిల్ వచ్చేసినాయి, ఆ యాప్లు వచ్చేసినాయి. మీ సెల్ ఫోన్లో అది డౌన్లోడ్ చేసుకోండి, అవి పెట్టుకొని పనులు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గడికి చెప్పండి హల్లెలూయా. అవి పెట్టుకొని గుడ్డలు ఉతుకోవచ్చు, అవి పెట్టుకొని స్త్రీలుగా ఉన్నటువంటి వారు, పురుషులుగా ఉన్నటువంటి వారు అవి పెట్టుకొని మీ పనులు చేసుకుంటూ ఉండొచ్చు. అది చదువుతూ ఉంటుంది, వింటూ ఉండండి. అయితే అది పెట్టుకొని మీ దృష్టి అంతా పనుల మీద పెట్టబాకండి, మీ మనసు కథ దాని మీద పెట్టండి. కొంతమంది పెడతారు కానీ ఎనరో. ఏం లాభం? పెట్టుకున్నప్పుడు దాని మీద కొంచెం మనసు పెట్టి అది వింటా పనులు చేసుకోండి. అప్పుడు ఒక్క మాట కాకపోయినా ఒక్క మాట అయినా మీ మెదడులోకి వెళ్ళిద్ది, మీ హృదయంలోనికి వెళ్ళిద్ది. మీరు చక్కగా ఇది పరిస్థితి అని చక్కగా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏది ఏమైనా ఈ సంవత్సరం మనం చక్కగా దేవుని మాటలు ధ్యానం చేయాలండి. ఎంత సమయం దొరికితే అంత సమయం మీరు దేవుని మాటలు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏమి చెయ్యాలో చెప్పాడు, చేస్తే మనం ఎలా ఉంటామో చెప్పాడు. మనం పచ్చగా ఉంటాం, తప్పకుండా ఉంటాం. పచ్చగా ఉంటాం అంటే సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఏమండి, మనల్ని చూసి అనేక మంది ఆశీర్వదించబడినటువంటి వారు అంటారు. ఆ విధంగా దేవాది దేవుడు మనల్ని పచ్చగా ఉంచుతాడు. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు, అతడు చేయనిదంతయు సఫలమగును. ఇది చేయకుండా, ఏమైతే మనం చేయకూడదో అవి చేయకుండా వాక్యాన్ని ధ్యానం చేస్తూ వెళుతుంటే వాళ్ళకి కలిగేటటువంటి ఆశీర్వాదం, వాళ్ళు చెట్టు వలె ఉంటారు. అయితే కిందకి రండి. ఇప్పుడు కింద ఇంకొక గుంపు మనకు కనపడుతుంది. వాళ్ళెవరు? దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు. వీళ్ళెవరు? నాలుగోదంటే చేయనటువంటి వారు, వాక్యాన్ని ధ్యానం చేయనటువంటి వారు, దాని ప్రకారం నడుచుకున్నటువంటి వారు. వీళ్ళు ఎలా ఉంటారు? పొట్టువలే ఉంటారు. వాళ్ళు చెట్టు వలె ఉంటారు, వీళ్ళు పొట్టు వలె ఉంటారు. అది చెట్టు, ఇది పొట్టు. మనం ఎలా ఉండాలి? చెట్టులాగా ఉండాలి, పొట్టులాగా ఉండకూడదు. పొట్టు ఎలా పడితే అలా గాలికి కొట్టుకొని పోతూ ఉంటుంది.
ఏమండి, గాలి రాలేదంట. గాలి రాలేదు, వాతావరణం నిమ్మలంగా ఉంది, చెట్టు ఉంది, పక్కనే పొట్టు కూడా ఉంది. ఈ పొట్టు చెట్టుని ఎగతాళి చేస్తుంది. చూసావా నేను కదలకుండా ఎలా ఉన్నానో, నేనే బలవంతుణ్ణి నీకంటే నేనే గొప్పోణ్ణి, నేను కదలను. ఎవరంటుంది? పొట్టు అంటుందంట. దేన్ని చూసి అంటుంది? చెట్టును చూసి అంటుందంట. ఎప్పటి వరకు అంటది అలా? గాలి రానంత వరకు. గాలి వచ్చినది, తుఫాను రేగినది, పొట్టు కంటికి కనపడలేదు. దేవునికి స్తోత్రం. పొట్టు కంటికి కనపడల. ఏముంది అక్కడ? చెట్టు ఉంది, పొట్టు వెళ్ళిపోయింది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనం కూడా చెట్టులాగా ఉంటే, ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకెళ్తా ఉంటే చెట్టులాగా ఉంటాం, గట్టిగా స్థిరంగా ఉంటాం. దేవుడు మనల్ని స్థిరంగా ఉంచి నడిపిస్తాడు. అదే అలా చేయకపోతే మన కంటికి పొట్టు ఎలా ఎగిరిపోయిందో అలా మనం కూడా ఎగిరిపోతూ ఉంటాం, స్థిరం లేకుండా ఉంటాం. ఈడ పొట్టు దుష్టులకు సాదృశ్యంగా ఉంది. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె. పొట్టు గాలికి చెదిరిపోద్ది పొట్టు, అలా ఉంటారంట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. వారి పరిస్థితి ఏంటి అంటే, రేపొద్దున నీతిమంతుల సభ ఒకటి ఉంది, ఆ సభలో పాపులు ఉండరు. న్యాయ విమర్శ ఒకటి ఉంది, న్యాయ విమర్శలో వాళ్ళు ఉండరు. అంటే రేపొద్దున యేసయ్య రాబోతున్నాడు త్వరలో. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందు వీళ్ళు నిలవలేరు. ఎవరంటే పొట్టులాగా ఉన్నవాళ్ళు ఆయన ముందు నిలవలేరు, ఆయన ముందు ఉండలేరు. ఎవరుంటారంటే, ఎవరైతే ఆయన వాక్యాన్ని దివారాత్రము ధ్యానం చేస్తూ ఆయన మాటలు తీసుకొని దాని ప్రకారం జీవిస్తారో వారు మాత్రమే ఆయన ముందు నిలబడగలరు. రేపొద్దున వాళ్ళు మాత్రమే ఆయన ముందు నిలబడగలరు, ఆయన తీర్పులో పాల్గొంటారు, ఆయన వారికి ఇచ్చినటువంటి నిత్య రాజ్యాన్ని వాళ్ళు పొందుకుంటారు. వీళ్ళు అసలు నిలవలేరంట. పాపులు అక్కడ నిలవలేరు. నీతిమంతుల సభలో పాపులు ఉండరు. చివరికి వారి ముగింపు ఏంటి అంటే, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడిపింది. దుష్టుల మార్గం నాశనం, నిత్య నాశనానికి వెళ్తారు. ఇది వీళ్ళంతా దుష్టులండి. ఈ 4, 5, 6లో మనకు కనపడుతున్న వాళ్ళు దుష్టులు. దుష్టులు అంటే ఏం చెప్పాను మీకు? ఎవరని చెప్పాను? దుష్టులు అసలు దేవుడు లేడంటారండి దుష్టులు. మొదట్లోనే చెప్పాను. దుష్టులు అంటే ఎవరు? దుష్టులని ఎవరినంటా మనం? దుష్టుడికి ఏ లక్షణాలు కలిగి ఉంటాడు? 10వ కీర్తన చూపిస్తూ చెప్పాను. వారు గర్వంతో ఉంటారు, వారు పొగరెక్కి ఉంటారు, వారు అతిశయపడుతూ ఉంటారు. అసలు దేవుడు లేడు అంటారు. వాళ్ళని నాస్తికులు అంటారు. ఈ లోకంలో నాస్తికులు. దేవుడు లేడు, ఇదొక గుంపు ఉంది ఈ భూమి మీద. దేవుడు లేడు, దెయ్యం లేదు, ఎవరు లేరా, అన్ని ఉత్త మాటలు అంటుంటారు వాళ్ళు. దేవుని గొప్పతనం తెలియదు. సృష్టి ఎలా వచ్చింది రా అబ్బాయి అంటే, ఏదో అలా వచ్చేసింది. ఈ మధ్య బిగ్ బ్యాంగ్ థియరీ అనే వచ్చేసిందిగా. అలా ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనంలో నుంచి సూర్యుడు అలా, చంద్రుడు అలా, భూమి అలా, గ్రహాలన్నీ అలా వచ్చేసినాయి, నక్షత్రాలు అలా వచ్చేసినాయి ఆ విస్ఫోటనంలో. అందులో నుంచి ఒక జీవి, కోతి, ఆ కోతిలో నుంచి మానవుడు. అది వాళ్ళు చెప్పేటటువంటి ఆ థియరీ. ఏమండి, ఇంకా వాళ్ళు ఏదో దానికి సూత్రాలు కలుపుతారు, ఇంకేయో కలిపి చెబుతారు. మీరు కూడా విన్నారంటే ఆ నిజమే అనిపిస్తుంది. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుంటే చోటన కూర్చోకూడదు. వీళ్ళే అపహాసకులు. దేవుడు లేడనే వాళ్ళు దేవుని ఎగతాళి చేస్తుంటారు, దేవుని వాక్యాన్ని ఎగతాళి చేస్తారు, ఆయన ఎగతాళి చేస్తారు. ఏసైని నీకేమో కోపం వచ్చేస్తుంటది వాళ్ళ దగ్గర కూర్చుంటే, వీళ్ళేం దేవుడు లేడంటారని వాళ్ళు అంటారు. రేపొద్దున ఏంటి? నీతిమంతుల సభలో వాళ్ళు నిలవరు. ఆ యేసయ్య వచ్చినప్పుడు ఆయన ముందు వాళ్ళు కనపడరు. వాళ్ళు సమయంలో గాలి వచ్చినప్పుడు చెదరగొట్టే పొట్టులాగా ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఉండవు. నువ్వు, నేను, మనం స్టార్. అర్థమవుతుందండి? మనం స్టార్లో, మనం చెట్టు, నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు మాదిరిగా ఉంటాం. మనం కదల్చబడం, స్థిరంగా ఉంటాం. మనం ముగింపు అద్భుతంగా ఉంటుంది, వాళ్ళ ముగింపు ఘోరంగా ఉంటుంది. అయితే
వీటన్నిటిని మనం కనిపెట్టుకొని చూడాలి. ఒక సమయం వచ్చిన దాకా చూడాలి, తొందరపడకూడదు. నిరీక్షణ చాలా అవసరం. ఓర్పుతో ఉండాలి. అప్పుడే మనం వాగ్దాన ఫలాన్ని పొందుకుంటామని 1వ తేదీ చెప్పా మీకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓర్పుతో చూడండి, వేచి చూస్తూ ఉండండి. కాలం గిర్రుని తిరిగిపోతూ ఉంది. 2025వ సంవత్సరం ఎలా అయిపోయిందో అర్థం కాల. 2026 వచ్చేసింది. మొన్న నేను బ్యానర్ పోస్టర్ పెడతా, 2025 మార్చల, అప్పుడే 5 వచ్చేసిందా అన్నట్టుగా. ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్ గారు అదేంది 2025 పెట్టావు, 26. అవును కదా, 26 వచ్చేసింది కదా అనిపించింది. కాబట్టి 25 గిర్రుని తిరిగిపోయింది. 12 నెలలు 2026 వచ్చింది. రోజులు చాలా త్వరగా గడుస్తున్నాయి. కాబట్టి పొట్టులాగా దుష్టులు ఏ విధంగా ఎగిరిపోతారో నీ కళ్ళతో నువ్వు చూస్తావు, మన కళ్ళతో మనం చూస్తాం. మనం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు మనం ఎలా ఫలిస్తామో, ఎలా సంతోషంగా, ఎలా పచ్చగా ఉంటావో, ఎలా స్థిరంగా ఉంటావో అది కూడా నువ్వు చూస్తావు.